రామాపురం, పాలవలస, నారాయణపురం, చిన్నలవునపల్లి ఈ 5 గ్రామాలు కూడాను ఈ ఈ రైతు సేవా కేంద్రం వద్దనే ఉంటుంది. నిన్న ఇక్కడ చూస్తే కనుక 200 మంది రైతులు ఎరువుల కోసం పడికాపులు కాస్తున్న నేపథ్యంలో స్టాక్ అయిపోతుందన్న భయమా, లేకపోతే ఎరువు దొరకదన్న బాధ, ఈ 2 వెరసి ఇక్కడ తొక్కిసలాట జరిగింది. కాంతమ్మ మాత్రం ఇక్కడ స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో మాత్రం ఇక్కడ ఆమెని బతికించుకునేందుకు చేసిన ప్రాథమిక చికిత్సకు సైతం ఆమె ప్రాణాలను కాపాడలేకపోయింది. ఇక్కడ కూలిపోయినటువంటి ఆమెపై చాలామంది రైతులు పడ్డారు. అటువైపు చూస్తే ఎరువుల బస్తాలు కూడాను రైతులు సేకరించిన అక్కడే పడున్నాయి. ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా చిక్కోలు జిల్లా వాసుల్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కోసం వచ్చి ఒక రైతు దుర్మరణం పాలు కావడం, ఇదంతా కూడాను ఎరువుల కొరత ఏ మేరకు ఉంది, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఈ కొరత ఏర్పడుతుందా, ఎరువు దొరుకుతుందా లేదన్నటువంటి దిగులు వారిని వెంటాడుతుందా అనే విషయం తొక్కిసలాట ఘటనలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యం అంతా ఉన్నారు. చూస్తే కనుక నిన్న ఇక్కడ ఏం జరిగింది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎరువుల కోసం వచ్చిన క్రమంలో అందరికీ ఎరువులు దొరుకుతాయనేటువంటి దొరకమని భయంతో ఈ తొక్కిసలాట జరిగిందా? దొరకమని సార్, మనిషికి ఒక బస్తా ఇచ్చినారు. ఈ తొక్కిసలాట మీద ఆవిడ చనిపోయింది. అంటే ఒక బస్తా అనేది మీరు ఆన్లైన్లో ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, మీ బస్తా మీ చేతికి వస్తుంది, కానీ ముందు రాలేదనే లేకపోతే స్టాక్ అయిపోతుందని భయం? అయిపోద్ది, స్టాక్ అయిపోద్ది, నాకు దొరకదంటే నాకు దొరకదని అనుకుని జరిగింది. ఎకరాకి ఎన్ని బస్తాలు ఇస్తామన్నా తొలి విడతగా మీకు ఇచ్చినటువంటి ఆ ఒక్క బస్తా నిన్న దొరికిందా, దొరకలేదు? ఎకరా కాదు సార్, ఆధార్ కార్డుకి ఒక బస్తా ఇచ్చినారు అంతే. ఊరియా మీరు ఎకరా సేద్యం చేస్తే 3 బస్తాలు ఇవ్వాలి. మొదటి విడతలో ఎన్ని బస్తాలు ఇచ్చారు? ఒక్క బస్తే. ఇక 2వ విడత ఇస్తాము, డిఏపి ఊరియా ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కొంచెం ముందు కదా మరి అనుకున్న వాళ్ళు ఉంటారు, సోమవారం ఇస్తాము అని అన్నారు. నిన్న ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, లోపల ఎంత స్టాక్ ఉంది? 200 పైన సార్, ఫస్ట్లోన అంటే 10:30 నుంచి 200 పైనే ముందరు. ఆ తర్వాత అలాగ ఒక 200 అలాగా ఇదాతుని కొలితే తగ్గినారు. 5 దాకా ఇంచుమించు 200 జనాల దగ్గర ఉన్నారు. ఈ అంత జనాలు తొక్కుసలాట. అంటే తొక్కిసలాట క్రమంలో కాంతమ్మతో పాటు ఇంకెవరైనా వాళ్ళ బంధువులు వచ్చారా, మహిళలు ఇంకా చాలా మంది వచ్చినారు? మహిళలు వచ్చినారు చాలా. వాళ్ళిద్దరు పాపలు, చిన్నయ్యి పెద్దయ్యి ఇద్దరు వచ్చారు, 3 తల్లి కూతుళ్ళు వచ్చినారు. సరే ఇచ్చినారు, ఎరువులు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతామని టైంలోపు ఇక్కడ పడిపోయి అలాగా కోలుకోండి. తొక్కిసలాటకి దారితీసిన కారణం ఏంటి అసలు? ఎరువు దొరకని వాళ్ళు అందరికీ దొరికింది సార్, ఎరువు ఒక్కొక్క బస్తా అందరికీ దొరికింది. వెళ్ళిపోతామని టైంలోపు తొక్కిసలాటకి ఎందుకు కారణం ఏంటి అసలు? కట్టలు దొరికే అంటున్నారు, ఎరువు బయట తెచ్చారు, మరి ఆమె మీద ఇంతమంది మనుషులు పడిపోవడం కారణం ఏంటి? పడిపోవడం కారణం ఏంటంటే ఇదేంటి సార్, మాకు దొరుకుతుంది ఆధార్ కార్డు లైన్లోకి ఇచ్చాము. అదేంటంటే మాది తీయండి అని ఒకరికొకరు అలాగా మాట్లాడుకోవడం ఇచ్చేయడం ఆవిడ తొక్కిసలాటకి దొరికింది. ఎరువు అయితే చేతికి అందింది, కానీ ఆధారం ఏదైతే ఆధార్ కార్డు ఉందో అది పోయిద్దు అని భయంతో దాన్ని తెచ్చుకునే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆధార్ కార్డు గురించే తొక్కిసలాట జరిగిపోయింది. ఎరువుల గురించి దొరికినాయి, తప్పది ఒక్కొక్కటి ఇస్తామన్నారు, ఒక్కొక్కటి ఇచ్చినారు. అబద్ధమైన పని ఎందుకు? కానీ ఈ దప్ప సార్ ఎకరాకు ఒక బస్తా సరిపోద్దా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి పట్టుకెళ్ళండి, ఆ తర్వాత డిఐపిని ఊరే ఇస్తాము, వస్తాయి అనక నుంచి అని అన్నారు. అంత అయిపోయిన తర్వాతే జరిగిపోయింది. ఈ ఆధార్ కార్డులకి నాకు గుండె దొరుకుతుంది, నాకు దొరకదా, ఆధార్ కార్డులు కింద ఉండిపోతుంది, మనం ఆధార్ కార్డు అని ఉంటే పట్టుకుని వెళ్ళిపోతామా అని జరిగింది సార్. చూస్తే కనుక ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కట్ట ఇస్తున్నారు కదా, మీకు ఎంత అవసరమైనంత ఇచ్చారా? ఇప్పుడు నాలాంటి వాడికి సార్ మరొక సాలకపోతే ఒక 15 కేజీలు బయట కొనుక్కుంటాను, కానీ డిఏపి ఇచ్చేసి ఉంటే మరి నాకు చాలు. ఊరియా చాలకపోతే 2 ట్రిప్కి ఒక 10 కేజీలు 5 కేజీలు కొనుక్కుంది అంతే. కాంతమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితోనో మాట్లాడారా? చాలా యాక్టివ్గా ఉంది సార్. నేను వస్తానికి ఇక్కడ 3 గంటలకు వస్తానికి ఇక్కడ కూర్చుని మీకు మాట నాకేమీ చెప్పలేదు, నాకు తెలదు, మా బావు ఫోన్ చేసి చెప్పితే నాకు తెలిసింది అంటే నీకు గుండెనికి లేరా బయట కొనుక్కుందు కానీ అని నాతో ఇప్పుడు దిగటల్లో ఆడుతుంది, తమ్ముడిని నవ్వుతాను, నాతో ఇప్పుడు పక్కనే మా పెరటాల ఇల్లు. చాలా సరదాగా యాక్టివ్గా ఉంది సార్. నవ్వుతూ నవ్వుతాయి, నవ్వుకొని ఉన్నాయి సార్, నవ్వుకొని జోకులు వేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంది. నేను వస్తానికి 3:20కి నేను వచ్చినాను, చాలా యాక్టివ్గా ఉంది. ఇక్కడ కూర్చుని ఉంటే గోండగా తల్లి కూతురు 3 అందరూ కూర్చొని, మా ఊరు లేడీస్ ఒక 5-6 వచ్చి వాళ్ళు అందరూ కార్డు లైన్లోకి ఇచ్చారు, ఇక్కడ కూర్చోన్నారు. నేనే లేటు
నేను వచ్చి లైన్లోకి ఇచ్చినాను కార్డు. నేను వస్తడికి వాళ్ళు అప్పుడే పిలిచినారు, పేరు పెట్టి పిలిచినారు. ఎరువులు ఇచ్చారు, అమౌంట్ కట్టాను. సరే వెళ్ళిపోస్తామని టైంలోపు మెట్లు దిగెత్తలకు వెళ్ళిపోతున్నారు. టాటర్ మీద వేసాను మగోళ్ళు. వేసే కానీ ఆవిడ అలా వచ్చింది, అలా పడిపోయింది, చనిపోయింది. ఆధార్ కార్డుల కోసం వస్తున్నటువంటి జనం అందరూ తొక్కిసలాట క్రమంలో పడిపోయింది. స్లాట్ క్రమంలో పడిపోయింది. చాలా మందికి ఒక్కొక్కరితో రైట్స్ సరిపెడుతున్నారు కదా, మిగతా వాళ్ళు చాలా మంది ఎరువు పట్టుకెళ్ళిపోతున్నారు అనేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుంది. అలాగా సార్, మరి ఇప్పుడు నాలాటోడికైతే అక్కడ బొడ్లోని ఒక బస్తా చాలు. మరి 4 ఎకరాల రైతు ఉన్నోడికి ఒక బస్తా ఎలాగ సార్ సరిపోద్ది? అతనికి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైనా పట్టుకెళ్ళిపోతున్న అనుమానం ఉందా మీకు? అనుమానం అంటే ఎవరో ముగ్గురికో నలుగురికో ఆధార్ కార్డులు తెచ్చి ఇచ్చినారు సార్, అలా పట్టుకెళ్ళినారు. అంటే రాజకీయమైనటువంటి ఒత్తిడిలా? రాజకీయమైన ఒత్తిళ్ళు ఎలాగో మొత్తం పైన ఒక 10 మంది 5 మంది అలాగా పట్టుకెళ్తారు. ఎప్పుడు ఉన్నదే అంతే, ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడు అలాగ ఉంటుంది. ఈ ప్రభుత్వమనే కాదు, ఆ ప్రభుత్వమనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా అలాగ ఉంటుంది సార్. తొక్కిసలాటకి ఎవరైనా ప్రేరేపితులు చేశారా? గాబర్లో కారణంగానే ఆమెపై పడిపోయారు. గాబరు దానిపై పడిపోయి ఆ అమ్మ చనిపోయింది. అప్పుడు ఇంకా కొన ఊపిరి ఉంది, 108 వచ్చారు. అప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆమె బతికేందుకు ఆశ్రయం దొరకలేదు. అప్పుడు ఇక్కడే ఆస్తి తీసాను. కాంతం చనిపోద్ది, చనిపోయి పెద్ద పేనం పోయింది. కానీ ఎంతో పేనం ఉన్నది, తీసుకెళ్తాను. కానీ మరి 108 వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలి కదా సార్, అలాగనే తీసుకెళ్ళినారు. మత్తోలోనే చనిపోయింది. కేవలం ఎరువులకై వచ్చినటువంటి కాంతమ్మ ఎరువైతే దొరికింది, కానీ ఏదైతే ఆధార్ కార్డు అక్కడ దొరికి అది దొరుకుతున్న భయంకి జరిగిన తొక్కిసలాట, భయంకి జరిగిన తొక్కిసలాటే. నా ఆధార్ కార్డు పోతుందా ఏటా అని భయంకి తొక్కిసలాటకి కాంతమ్మ చనిపోవడం కారణం. ఎరువు దొరకలేదు అనేది లేదు, కానీ ఆధార్ కార్డు నాది పోతుందా ఏటా అని తొక్కిసలాటకి ఆవిడ కింద పడిపోయి చనిపోయింది. అది పెదలవునిపల్లి గ్రామానికి చెందిన పినకాన కాంతమ్మ తన 2 పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఎరువు నిమిత్తం వచ్చారు. ప్రతి ఆధార్ కార్డు కూడా ఒక యూరియా బస్తా ఇవ్వడం జరిగింది. సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే యూరియా బస్తా దొరికిందని ఆనందం కొంచెంసేపట్లోనే ఆమెకి ఈరోజు ఈ మృత్యువాత పడింది. ఇక్కడే నిన్న సుమారు 200 మంది రైతులు సబ్సిడీ మీద ఇచ్చినటువంటి ఎరువుల కోసం రావడం జరిగింది. ఒక ఆధార్ కార్డు ఉన్న రైతు భూమితో పని లేకుండా మొదటి విడతగా ఒక యూరియా బస్తా ఇవ్వడం జరిగింది. యూరియా బస్తా తీసుకొని బయటకు వచ్చిన వారందరూ కూడాను ఇక్కడ చూస్తే కనుక రైట్ సైడ్ మన దగ్గర స్టాక్ ఉంది. ఈ రూమ్లో మాత్రం సుమారు 200 బస్తాలు ఎరువు కూడా ఉండడం జరిగింది. అది రైతులు కూడా ముందు నుండి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ ఎరువులు స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉన్న నేపథ్యంలో ఎరువులు అందాయి అన్నటువంటి ఆనందం కంటే ఏదైతే ఎరువు తెచ్చుకునేందుకు ఇచ్చినటువంటి ఆధార్ కార్డు ఎక్కడ చేయి జారిపోతుందో అన్నట్టు భయం రైతుల్లో నెలకొనడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఈ గ్రామానికి చెందినంతో ఈ చుట్టుపక్క 5 గ్రామాలకు సంబంధించిన రైతు సేవ కేంద్రం ఇది. ఈ కేంద్రంలో నిన్న ఒక మనిషి ఇక్కడ కాపలా ఉండడం, ఎవరైతే ఆధార్ కార్డుతో వారు ఇచ్చిన రిసిప్ట్ ఉందో అది పట్టుకొని లోపలికి వెళ్తే వారు అక్కడ నుండి కట్ట తీసుకొని బయటికి రావడం, ఈ కట్టలు కూడా ఇక్కడ నెట్టేసుకున్నారు. కాంతమ్మ ఈ తొక్కిసలాట్లో కింద పడిపోయిన క్రమంలో ఈ ప్రదేశంలో ఎరువుల కట్టలు కూడా పడున్నాయి. ఆ పడిన క్రమంలో కాంతమ్మని కాపాడేందుకు 108 సిబ్బంది చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదు. నిన్న 70 ఏళ్ళ వయసున్న కాంతమ్మ తన అల్లుడు వద్ద ఉంటుంది. అల్లుడు ఉపాధి నిమిత్తం వెళ్ళడంతో ఆమె 80 సెంట్లు భూమిని మాత్రం సేద్యం చేసింది. వరికి అవసరమైనటువంటి సబ్సిడీ విత్తనాలు తెచ్చుకునేందుకు వచ్చినటువంటి కాంతమ్మ మాత్రం ఈరోజు ఎరువుల కోసం వచ్చి ఇక్కడ తొక్కిసలాట్లో మృతి చెందిందని విషయాన్ని ప్రత్యక్ష సాక్షి కూడా స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఇటువంటి ఘటనలో మృతి చెందినటువంటి కాంతమ్మ మృతదేహాన్ని మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఈరోజు ఆమెని దాన సంస్కారాలు పూర్తి చేసే వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా? ఆమెను 108 కాల్ చేశారు, సిబ్బంది వచ్చారు, ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేశారు. తొక్కిసలాట్లో చెడిపోయిందనేటువంటి నిర్ధారణ ఉంది. అయినా ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించకుండా ఈరోజు మాత్రం దుందుడుకు చెరిగా ఆమె అంత్యక్రియలు మాత్రం చేపట్టారు. బంధువులకి ఎవరి నుంచైనా ఒత్తిడి ఉందా? సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న టెక్కల నియోజకవర్గంలోని నందిగాం గ్రామానికి చెందినటువంటి ఏదైతే ఈ గ్రామం ఉందో పెదలవునిపల్లి గ్రామానికి మాత్రం ఈరోజు ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది చెప్పుకోవచ్చు. జిల్లా చరిత్రలో మునిపెన్నడూ కూడా ఇటువంటి తొక్కిసలాట ఘటనలో రైతు మృతి చెందాడనే విషయం ఎక్కడ కూడా లేనటువంటి ఈ తరుణంలో బారులు తీరిన జనం చూసాం, పడికాపులు కాసిన రైతులను చూసాం. కానీ తొక్కిసలాట క్రమంలో ఈరోజు కాంతమ్మ దుర్మరణం పాలు కావడం మాత్రం ఖరీఫ్లో వరి పండించే రైతులకు
రైతులకు మాత్రం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ఈరోజు ఎరువులు బుక్ చేయాలని ఒక సూచన జారీ చేస్తున్నారు. ఎకరాకు 3 బస్తాలు మొదటి విడతగా సబ్సిడీకి సంబంధించినట్టు ఒక ఎరువు కట్టిస్తారు. రెండో విడతగా డిఏపితో పాటు యూరియా ఇస్తారని పోర్ట్లో కూడా స్పెసిఫిక్ చేస్తున్నారు. అయినా కూడా రైతులు ఎరువుల కోసం ఎంపర్లాడి క్యూ లైన్లు కట్టవలసిన పరిస్థితి, తొక్కిసలాట ఘటనలు పునరావృతం, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది? శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఘటన జరిగిందంటే రాష్ట్రంలో ఎరువుల కోసం ఎటువంటి తొక్కిసలాటలు జరుగుతాయి, ఎటువంటి దుర్మరణాలు కావాల్సిన పరిస్థితి రైతులకు నెలకొంటుందా అన్నటువంటి ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.